24 గంటలు నెగిటివ్ పనులేనా? పాజిటివ్ పనులు చేసేదేం లేదా? 24 గంటలు ఏది గులగొట్టాలి, ఏది రద్దు చేయాలి? మనం ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ మైండ్ స్పేస్ అని మొత్తం ఐటీ ఏరియా అంతా ఉంటుంది. ఆన్చెల్లి సీదా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరి ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ అని పెట్టినాం. రేవంత్ రెడ్డి గారు రాగానే తీసుకున్న మొదటి నిర్ణయం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ రద్దు, మొత్తం మీరు ఆయన దగ్గర మీకెళ్ళే పోతుంది. నేను అడిగిన ఎందుకు అని, ఏం లేదు అలా మీ భూములు ఉన్నాయట మధ్యలో, ఇది నాయట, ఉంటే ఎక్కడో చెప్పరా పోయి నేనే తిరుగుతున్నా, నాకే తెలియదు, ఉంటే నాకు చెప్పని నేనన్నా. నేను అడిగిన మెట్రోలో ఫోన్ చేసి అడిగిన ఏం పుట్టింది, ఆయనకు టెండర్ కూడా అయిపోయి కొబ్బరికాయ మేము సార్ వచ్చి శంకుస్థాపన చేసే 2 ఏళ్ళలో ఒడిచిపోతుంది. ఎందుకంటే నా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా లేదు. సీదా మంచిగా ఆ రింగ్ రోడ్ ఎంబడే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో దానిలో కారిడార్ పెట్టిర్రు మంచిగా, అందుకే ఘాటు పెట్టినాం. తక్కువ ఖర్చుతో మంచిగా సౌలభ్యం అయిపోతుంది. రాంగా పొంగ ట్రాఫిక్ పెరుగుతుంది, కట్టతందుకు కూడా 2-3 ఏళ్ళు పడుతుంది. దెబ్బని ఉడగొడదామని పెడితే అందులోనట నా భూములు ఉన్నాయని చెప్పి రద్దు చేసిండట. అంటే ఇక మరి తొవ్వెంబడి ఉన్న వాళ్ళ భూములన్నీ సంగతి ఏంటి? మరి ఇప్పుడు కాంగ్రెస్లో భూములు కూడా తీద్దామని లేని ఉన్నాయా? అంటే ఎంత పాగలు ముచ్చట అంటే, రాగానే ఒకరోజు ఫార్మాసిటీ రద్దు, ఒకరోజు రద్దు అంటారు, మళ్ళీ తెల్లారేదో 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, AI సిటీ, ఇంకేదో స్కిల్ సిటీ, ఇది ఒక దిక్కు నడుపుతారు, ఇంకో దిక్కు మూసి అంటారు. మరి ఇవన్నీ చేసేందుకేమో పైసలు లేవట. ఏది ఆడపిల్లలకు 2500 ఇచ్చేందుకు పైసలు లేవు, రైతులకు రైతు బంధు ఇచ్చేందుకు పైసలు లేవు, రైతు రుణమాఫీ చేసేందుకు పైసలు లేవు, తులం బంగారం ఇచ్చేందుకు పైసలు, విద్యార్థులకు స్కూటీలు ఇచ్చేందుకు పైసలు. మరి ఏమిటికున్నాయి? వీటికి పైసలు లేవు, స్కాలర్షిప్ లేవు, మన్ను లేదు, మశానం ఏది లేవు, ఇవన్నిటికీ లేవట. కానీ మూసీకి మాత్రం 1,50,000 కోట్లట. ఎందుకే 1,50,000 కోట్లు మూసి? ఆ మూసీతోని మురిసే రైతులు ఎంతమంది, వచ్చే ఆయకట్టు ఎంత, వచ్చే ఉద్యోగాలు ఎన్ని, దానివల్ల వచ్చే లాభం ఏంది అంటే చేయొద్దంటలేం. షోకులు ఎప్పుడు వాడాలి? ముందు కడుపు నిండాక వాడాలి. ఇక కడుపు నిండికే దిక్కులేదు అంటీడా, అదే అంటారు చూడు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండట వెనకటికి కూడా. మిగతాదికేమో మెతుకు లేదట, మీసాలకు మాత్రం సంపెంగ నూనె. పోజులు ఎందుకు నాకు అర్థం కాదు.